ఇక్కడ ఇన్వెస్టర్స్ అనేది 2 టైప్స్ ఉంటారండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం. అంటే వాళ్ళకు కొన్ని ఆశలు ఉంటాయి అనమాట. సో మాకు ఇక్కడ ఒక ప్లాట్ కొని మా అమ్మాయికో మా అబ్బాయికో ఇన్ ఫ్యూచర్ లో ఇవ్వడానికి అనుకుంటారు. కొంతమంది ప్రెసెంట్ ఇల్లు కట్టుకొని ఉండాలని అనుకుంటారు. కొంతమంది అపార్ట్మెంట్లో తీసుకొని రెంటల్ ఇన్కమ్ వస్తే బాగుండు మాకు అని చెప్పేసి, కమర్షియల్ ప్రాపర్టీ ఉంటే రెంటల్ ఇన్కమ్ వస్తుంది మాకు, ఏజ్ ఎక్కువ, కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. సో మాకు రిటైర్మెంట్ అయిపోయింది, రెంటల్ ఇన్కమ్ వస్తే బాగుండు అనే వాళ్ళు, ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇంకోటి ఏంటిది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే పెట్టుబడికి లాభాలు, పెట్టుబడి పెడితే లాభాలు రావాలన్న వాళ్ళు ఒకలా ఉంటారు. వాళ్ళు కమర్షియల్ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదంటే లాంగ్ ఏరియాలో అంటే లాంగ్ హైదరాబాద్ సిటీకి దూరంలో ఒక ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం, అంటే నియర్ బై డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియా చూసుకొని డెవలప్మెంట్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. వీళ్ళకు మనం ఏంటంటే మా కంపెనీలో R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉంటుందండి. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాఫిట్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు మా R&D టీమ్ ఏదైతే ఏరియా సజెస్ట్ చేస్తుందో ఆ ఏరియాలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే 100% ప్రాఫిట్స్ అండి. వాళ్ళు 50 రూపాయలు పెట్టుకుంటే 40 రూపాయలు మినిమం ప్రాఫిట్ చూపిస్తాం.